नैनो नॉर्थ इंडियन बैरागी ब्राह्मण्स, नो मैरिज पर्सन। हमारा शादी गीदी कुछ भी नहीं है। हम ओरिजिनल बैरागी हाथीराम बाबा शिष्य परंपरा वाल। నేను ఆధుని 11 నెలలకు వచ్చినాము. ఈడ అంటే మన గుడి కాడ చాలా మంది గేమ్లాడతారు, చాలా మంది దారులు తాగుతారు, చాలా మంది అమ్మాయి తీసుకొస్తారు, చాలా మంది ల్యాండ్ కబ్జా చేస్తారు, చాలా మంది ల్యాండ్ అమ్మేదానికి మంచి తోడుకొని వస్తారు. అన్ని రకాలుగా ఇలా షడ్యంత్రం జరుగుతుంది. पूरा इधर षड्यंत्र चलता है। तो बोलते हैं पुजारी చెప్తారు. పుజారి అంటే నైవేద్యం పెట్టేది లేదు. నైవేద్యం నేను పెట్టలాకుంటా నేనే ఏం తింటామో దేవుడు ఏం తింటాడు. ప్రతిదినం నైవేద్యం పెడతాము, ప్రతిదినం పూజ చేస్తాము. నేను నాకే డిప్టీ కలెక్టర్ రామారావు గారు నాకు ఏం చెప్పినారో, స్వామీజీ అనథరైజ్ పని మొత్తం ఆపే, ల్యాండ్ బాగా చూడండి అంటే ల్యాండ్ లో యూర్ అగడి పెట్టేకూడదు, కబ్జా చేయకూడదు. ఇదే అంటే నేను జాగ్రత్తగా చూస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరిగింది, నేను 4-5 రోజు శివరాత్రి రోజులో చాలా మంది భక్తు వచ్చినారు దర్శనానికి. భక్తు వస్తే నా దగ్గరే చిల్లర ఏమొచ్చింది అంటే ల్యాండ్ మాఫియా వాళ్ళంతా తీసుకుపోయినారు. ల్యాండ్ మాఫియా వాళ్ళంతా నాకే బకెట్ గికెట్ పాత్రం గీత్రం అన్ని తీసుకుపోయినారు. తీసుకుపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ కంప్లైంట్ నేను ఇస్తే వాళ్ళు నాకు కుట్టేదానికి వచ్చినారు. వస్తే తర్వాత నాకే ఒక ఎకరా ల్యాండ్స్ బజార్లో డిగ్రీ హాస్టల్ ఉన్నాయి. ఆ హాస్టల్ పక్కన ఒక ఎకరా ల్యాండ్స్ ఉన్నాయి. ల్యాండ్స్ అంటే టోటల్ 8 ఎకరాక ఉంటే ఒక ఎకరా వాళ్ళు మంచి జాగాలో కబ్జా చేసినారు. ఇప్పుడు ప్రస్తుతానికి లైట్ గేట్ అన్ని ఉన్నాయి, కబ్జా వాళ్ళు లైట్ కూడా వేసినారు. ఇదే అంటే అరుణ్ దాస్ కంప్లైంట్ గవర్నమెంట్ కి పెట్టినారు అంటే తర్వాత వాళ్ళు వీడియో తీసినారు. అరుణ్ దాస్ గుట్టలు తింటారు, అరుణ్ దాస్ నైవేద్యం పెట్టేది లేదు, అరుణ్ దాస్ కి పిల్లి అయిపోయింది. మంది చాలా తప్పులుగా వాళ్ళ ఆరోపం పెట్టినారు. ఇదే అంటే వాళ్ళ ఆరోపం పైన నేను ఒకే మాట చెప్తాము అంటే, నేను తప్పులు మనిషిగా ఉంటే నువ్వు ఈ మాట 10 రోజు ముందు, 1 నెల ముందు ఎందుకు చెప్పలేదు? నువ్వు పైన నేను కంప్లైంట్ పెట్టినాము, కంప్లైంట్ పెట్టే తర్వాత నువ్వు నాకు తప్పులుగా చెప్తారు, అరుణ్ దాస్ తప్పులు పని చేస్తారు అంటే 1 నెల ముందు నువ్వు ఏడికి పోయినారు? 1 నెల ముందు నువ్వు కన్ను లేదు. ఇప్పుడు నాకు ల్యాండ్ నువ్వు కబ్జా చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ పెడితే మరి గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు నువ్వు నాకు వీడియో తయారు చేస్తారు. ఆడ నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది కొండ పైన తిరుమల వేణుగోపాల స్వామి టెంపుల్ కి ట్రాన్స్ఫర్ అయిపోతే ఆడ ఉండే పుజారీలు కూడా ల్యాండ్ మాఫియాతో కలిసినారు. ల్యాండ్ మాఫియాతో కలిసే పుజారి వాళ్ళ పేరు కృష్ణదాస్, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కలిపే ల్యాండ్ మాఫియాతే తిరుపతి ఆఫీస్ నుంచి వాళ్ళంతా పేపర్ ఇస్తారు. అనథరైజ్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఈ అదిని ల్యాండ్ మాఫియా ల్యాండ్ కబ్జా చేస్తారు, పుజారీల పైన తప్పులుగా ఆరోపం ఇస్తారు. ఇదే అంటే నాకు జాంచ్ చేసి న్యాయం చేయండి, నాకే రక్షణ చేయండి. పోలీస్ మనం మఠం డిప్టీ కలెక్టర్ గారు చాలా మంచి మనిషి, బాపిరెడ్డి గారు చాలా కరెక్ట్ మనిషి. వాళ్ళంటే తప్పులు యూరు చేస్తారు, మఠంలో ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ కృష్ణదాస్ అంటే కుంభమేళాలో తప్పులు మనిషిగా పెట్టుకుంటే డిప్టీ కలెక్టర్ గారు యాక్షన్ తీసుకున్నారు. కృష్ణదాస్ కి ట్రాన్స్ఫర్ చేస్తే అరుణ్ దాస్ కి ఆడ పెట్టినారు, ట్రాన్స్ఫర్ పెట్టినారు. కృష్ణదాస్ అంటే ఈడ ఉండే ల్యాండ్ మాఫియాలతో కలిసి అవంతా నా పైన తప్పులుగా ఆరోపం ఇస్తారు. మీరు తెలుగు అడిగితే నేను సమాధానం చెప్తాను. అవంతా ఇదే పూజ వీడియో సార్,
పూజ అంటే మన చదువే అంటే లేడీజ్ రూపం చేసే దేవుడికి మొగుడు రూపం. దేవుడికి మొగుడు అనుకునే దేవుడికి పూజ చేస్తారు. వాళ్ళు లేడీజ్ కాదు. నేను పెళ్లి చేయలేదు. ఆ పూజ గుట్కా అంటే తింటే చచ్చిపోతాము. నేను గుట్కా సన్యాసిలు ఉంటే తినేది లేదు, నాకు అలవాటే లేదు సార్. గర్భగుడిలు కాదు, యాడంటే తినేకూడదు, నాకు అలవాట్లేదు. ఆలయ ప్రాంగణంలో మలమూత్రాలు చేస్తారు, పాస్ పోస్తారని చెప్పి అంటున్నారు. పాస్ అంటే నేను ఈడ ఉండేది లేదు, ఆ పక్క లాస్ట్ రూమ్ లో ఉంటాము. ఈడ ఎవరు పాస్ పోస్తారు? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇచ్చుడు ఎంత నీట్ గా ఉన్నాయి, పవిత్రంగా ఉన్నాయి, సూపర్ గా ఉన్నాయి. ముందు ఆ మార్క ఏడున్నాయి. నేను ఇచ్చినాము అంటే అంత నీట్ గా ఉన్నాయి గుడి. మీ మీద ఆరోపణ చేసిన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు నేను వాళ్ళ పైన పోలీస్ కంప్లైంట్ పెట్టాము ఆల్రెడీ. నేను డిప్యూటీ కలెక్టర్, కమిషనర్, సీఎం గారు అందరికి కాగితం పంపించినాము. మన ల్యాండ్ అంటే గుడి ల్యాండ్ రక్షణ చేయండి. వాళ్ళంటే ల్యాండ్ మాఫియా, వాళ్ళందరికి కనుక్కుంటారు, అందరికి డబ్బులు ఇస్తే కనుక్కుంటారు. నాకు రాత్రి చంపేస్తారు. ఇదే అంటే పోలీస్ కంప్లైంట్ పెడతాము. ఇప్పుడు పోలీస్ ఏమి జాచ్ చేస్తారు నాకు తెలియదు. బాబాజీ, ఇప్పుడు ఇది హజరాంలో నుంచి దేవాలయం మఠం సంబంధం అయితే ఎన్నో ఏళ్ళు తెలుస్తుంది దేవాలయం. 2000 సంవత్సరాల పైన టెంపుల్ సార్ ఇది. టెంపుల్ సార్ గర్భగుడి కూడా చాలా పెళ్లి పెట్టింది. ఇప్పుడు ముందు అంటే ఒక క్రిస్టియన్ లేడీస్ ఉండాలి ఈడ పని చేసే వాళ్ళు క్రిస్టియన్ గా ఉంటే ఎండోమెంట్ రూల్స్ ప్రకారం అంటే హిందూ గుడిలో హిందువే వాళ్ళు ఉండాలా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈడ స్వీపర్స్ లేదు. ఇదే అంటే నేను రోజు క్లీన్ చేస్తాము. నేను కూడా 2 రోజులు లేదు, తిరుపతికి పోయినాము. తిరుపతి ఆఫీస్కి పనిగా ఉంటే తిరుపతికి పోయినాం. ఇదే ఏమన్నా దొమ్ములు ఉంటే కూడా ఇప్పుడు నేను ఇచ్చినాము అంటే నీట్ గా ఉంటుంది. నేను క్లీన్ చేస్తాము ఆల్రెడీ రోజు. భక్త్ అంటే ఈడ 4 మంది ఒక రోజుకి వస్తారు. నంబర్స్ భక్త్ ఓన్లీ నాగే టెంపుల్ కి వస్తారు. ఇంకా ఎవరు గుడికి వచ్చేది లేదు. వాళ్ళు ఈడ మొబైల్ చూసేదానికే, బ్లూ ఫిల్మ్స్ చూసేదానికే అమ్మాయి తీసుకొని వస్తారు, దారులు తాగుతారు, చికెన్ మటన్ ఈడ తింటారు. అన్ని తప్పులు పని చేసేదానికి నాకే గుడి కాడికి వస్తారు. అట్లా వాళ్ళకంటే నువ్వు భక్తి చెప్తే అంటే నేనేం చెప్పాలా? మళ్ళా ఈడ 4 మంది భక్త్. పూజారి మార్చేయాలంటే డిప్యూటీ కలెక్టర్ గారు ఇష్టం. మార్చేస్తే ఇంకా మంచిది, చాలా మంచిది. నేను కూడా డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పినాము, నాకు మార్చేయండి. మార్చేస్తే చాలా. 2 అంటే మార్చేయాలంటే పెద్ద పని కాదు. పెద్ద పని అంటే ఎట్లా బాలీడు ఉండాలంటే ల్యాండ్ రక్షణ చేసే వాళ్ళు ఉండాలి. అంటే ముఖం అంటే ఈడ 100 కోటి ప్రాపర్టీ ఉన్నాయి. 100 కోటి ప్రాపర్టీ లాగేదానికి ఇవంతా ల్యాండ్ మాఫియా వాళ్ళు వీడియో తయారు చేపిస్తారు, పెద్ద పెద్ద రవళీలు పంపిస్తారు, అంత తప్పుల రూపం చెప్తారు. సన్యాసి ధర్మంలో లేదు అంటే ఆ మాటలు కూడా మాట్లాడతారు. ఇప్పుడు మీ మీద ఆరోపణలు చేశారు కదా, ఈ మఠం సంబంధించి ఎంత ల్యాండ్ ఉంది, వాళ్ళు ఎంత కబ్జా చేశారు, ఎవరు మీపై చేస్తున్నారు, వాళ్ళ పేరు? ఇప్పుడు ప్రస్తుతానికి యాదుని 204 ఎకరాల ల్యాండ్ లో 200 కబ్జాలో ఉన్నాయి. ఓన్లీ 4 ఎకరాల ల్యాండ్ ఖాళీగా ఉన్నాయి. ఆ చక్రవర్తి దేశాయి 3 ఎకరాల ల్యాండ్ ఆల్రెడీ కబ్జా చేసే ఇల్లు కట్టే అమ్మేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గరే 4-5 ఎకరా ఖాళీ జాగా ఉన్నాయి. ఆ జాగా కూడా కబ్జా చేసేదానికి ల్యాండ్ మాఫియా, మన మఠం రిలీజియస్ స్టాఫ్ కొంతమంది ఏం పేరు కృష్ణ అంతా వాళ్ళు అరుణ్ దాస్ కొండకి రాకూడదు అంటే భయం పడే ఈడ అదునీలో ల్యాండ్ మాఫియా కలిపి తప్పు ఆరోపం చేపిస్తారు. ఈడ ఆల్రెడీ ఆధారం ఉన్నాయి. మీరు చూడండి, జేసీబీ పెట్టినారో, క్లీన్ చేసినారో, లైట్ వేసినారో. వాళ్ళు 50 మంది ఈడ ల్యాండ్ లో కూర్చుంటారు. ఆల్రెడీ కబ్జాలో వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు
బిల్డింగ్ కట్టేదానికి లేదు. ఎందుకు అంటే నాకు సిఐ గారు, ఆధునిక సిఐ గారు నాకు మంచి సహాయం చేస్తారు. నేను ఏ టైం ఫోన్ చేస్తే పోలీస్ పంపిస్తారు. ఇదే అంటే కబ్జా చేసేదానికి ప్రస్తుతానికి ఇప్పుడు బిల్డింగ్ కట్టేదానికి రాలేదు. ఇదే నేను నాకే డిప్యూటీ కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరికీ లెటర్ ఇచ్చినాం. 200 ఎకరాలు ఎక్కడెక్కడ ఉంది? 200 ఎకరాలు మనకి పేరు తెలియదు కదా సార్, పేరు ఏం చెప్పాలి. మీ మీద ఆరోపణలు చేసిన వాళ్ళకి మీరు అంటే వాళ్ళ అబద్ధాలు చెప్పారా, వాస్తవాలు చెప్పారా, వాళ్ళపై ఏం చర్య తీసుకుంటారు? నా అరుణ్ దాస్ పైన ఎవరు ఏం తప్పు ఆరోపణ చెప్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. ఆథీరామ్జీ మఠం ఆఫీస్ కి కూడా కాగితం పంపిస్తాము. నేను ల్యాండ్ గురించి నాకు డిప్యూటీ కలెక్టర్ రామారావు